వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య దోమలు. దోమల్ని తేలికగా తీసుకుంటే మాత్రం అనారోగ్యం తప్పదు. దోమల వల్ల రకరకాల రోగాలు వస్తాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, వైరల్ ఫీవర్ వంటివి ప్రధాన సమస్యలు. ప్రపంచంలో మొత్తం 3000 రకాల దోమలున్నాయి. దోమలను తరిమి కొట్టడానికి చాలా రకాల వస్తువులు దొరుకుతున్నాయి. కాయిల్స్, లిక్విడ్స్ వంటివి దోమల నుండి కాపాడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. వీటి వాడకం ఎంతలా పెరిగిందంటే ప్రస్తుతం వీటి వల్ల ఇండియాకి దాదాపు 25,000 కోట్లు కేవలం దోమల కోసమే ఇంత ఖర్చు అవుతుంది. కానీ పూర్వం ఇలాంటివేమీ ఉండేవి కాదు. ఇంట్లో ఉండే వాటితోనే దోమలను సులువుగా తరిమి కొట్టేవారు. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొగ ద్వారా దోమల్ని వెళ్ళగొట్టే చిట్కా ఇది. ముందు దీనికి కావలసిన పదార్థాలు: 12 వెల్లుల్లి రెబ్బలు, కర్పూరం, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, ఆవ నూనె, ధూపం వేయడానికి ప్రమిద లేదా మట్టి పాత్ర. ముందుగా వెల్లుల్లి, కర్పూరంని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ మిశ్రమాన్ని మట్టి పాత్రలో వేయాలి. ఇక్కడ మట్టి పాత్రే కాదు, ఏదైనా చిన్నటి వెడల్పాటి గిన్నె అయినా ఉపయోగించవచ్చు. ఆ మిశ్రమాన్ని పాత్రలో వేసిన తర్వాత 4-5 చుక్కల నూనెను అందులో వేయాలి. ఇప్పుడు దీన్ని వెలిగించాలి. దాని ఘాటు వాసనకి దోమలు పారిపోతాయి. దీనివల్ల ఎలాంటి హాని జరగదు. వెలిగించిన తర్వాత ఆ పాత్రను తీసుకెళ్లి ఇంట్లో ఒక మూల పెట్టాలి. వెలుగుతున్న దీపం ఆరిపోయాక పొగ వస్తుంది. దానివల్లే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. పొగ వస్తున్న కాసేపు ఆ గదిలో తలుపులు వేసేసి బయటకు వచ్చేయాలి. అలా చేస్తే ఆ గది మొత్తం మూలమూలలా వ్యాపించి దోమలు పూర్తిగా పోతాయి.